వాళ్ళ స్థితిగతులు తెలుసుకుంటే ఇవాళ కులగణతో ముప్పు రావచ్చు అని ఎవరంటున్నారు? ఆర్ఎస్ఎస్. వాటికి రిజర్వేషన్ కు మేము కాదు, కానీ రిజర్వేషన్ లో వాళ్ళ కులం వరకే, వాళ్ళ అభివృద్ధి వరకే రాజకీయాలలో వాడుకోవద్దు అంటున్నారు. ఇదేం కొత్త తీరి నాకు అర్థం కాలేదు. అంటే మేము రాజకీయాలకు వణికిరామా? మేము ఓట్లేసే విషయంలో అని అడుగుతున్న ఆర్ఎస్ఎస్ నాయకులను. ఇవాళ మన రాష్ట్రంలో ముగ్గురు ఏది రాజ్య లోక్సభ మెంబర్స్ అడుగుతున్నా, అది ఈటెల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా బండి సంజయ్ అడుగుతున్నా, మీరు దీనికి ఒప్పుకుంటున్నారా లేదా? మా ఓట్లే కావాలని అని అడుగుతున్నా. రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం అది హిస్టారికల్ నిర్ణయం. ఆయన తప్పనిసరిగా కులగన జరుగుతూనే మాకు న్యాయం జరుగుతుంది. 1931 లో అయింది కులగన. ఇవాళ మీరు కులగన చేస్తామంటే కులగనకు మేము వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళ సంఖ్య ఎంతున్నదో తెలియాలి. వాళ్లకు ఏదన్నా సహాయం చేయాలి, కానీ రాజకీయాలకు ఉపయోగించుకోవద్దంటారు. ఇది కొత్త తీరి అంది, నాకు అర్థం కాలేదు ఆర్ఎస్ఎస్. ఇవాళ వాళ్ళ నిజ స్వరూపం బయటపడ్డది. అంటే దే ఆర్ అగైనెస్ట్ ఫర్ రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓన్లీ అగ్ర కులాలకే ఉపయోగపడాలనే వారి ఆలోచన ఉన్నది. కనుక నేను ఏమంటున్నానంటే యావత్ భారతదేశంలో కులగన జరుగుతుందే మాకు సరి అయిన న్యాయం జరుగుతుందా? లేకుండా జరగదు. అగ్ర కులాల్లో పుట్టిన రాహుల్ గాంధీ గారు ఇవాళ ఆయనకు ఆలోచన వచ్చింది. గతంలో ఇందిరాగాంధీ దున్నేవాడికే భూమి సంస్కరణ చేసింది, 20 పాయింట్ ప్రోగ్రాం చేసింది, పేదల గురించి ఆలోచన చేసేది. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా యువకులకు ముందుకు తీసుకోవాలి. 18 ఏళ్ల యువకులకే ఓటు హక్కు ఇచ్చాడు. అంతటితో ఆగలే. ఇవాళ నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలను ఇయ్యలే, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ అదే రాజీవ్ గాంధీ చెప్పకుండానే ప్రతి ఒక్కరికి ఇవాళ ఏది సాఫ్ట్వేర్, హార్డ్వేర్ తెచ్చి కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. ఏదైనా ఆర్ఎస్ఎస్ నిజ స్వరూపం బయటపడ్డది. బీసీ మిత్రులారా, ఎస్సీ మిత్రులారా, మనం యుద్ధం మొదలు పెట్టాల్సిందే. ప్రతి రాష్ట్రంలో జరగాలి ఈ కులగన. జరుగుతూనే మన సంఖ్యాబలం ఏదో తెలుస్తుంది. రాహుల్ గాంధీ గారు కూడా అంటూ 90% జనం ఉన్న జనానికి అన్యాయం జరుగుతుంది, 10% లాభపడుతున్నారని చెప్పాడు. కాబట్టి మనం అందరం కూడా ఇవాళ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలి. ఇండియా కూటమి వ్యతిరేకంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా కూటమి అంతా అడుగుతుంది కదా కులగన చెయ్యాలి అని. రాహుల్ గాంధీ సందేశం కింది దానికి పోవాలి. ఇవాళ ఆర్ఎస్ఎస్ సంగతి ఏందో తెలిసిపోయింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కేవలం ఈ దేశాన్ని దేవుళ్ళ పేర్ల మీద ఏది వేరు చేయాలనే చూస్తున్నారు, కానీ ప్రజల పక్షాన ఎక్కడ లేదు. ఇవాళ నేను అడుగుతున్నా ఈటెల రాజేందర్ ను, అదేవిధంగా ఎవరు బండి సంజయ్ ని అడుగుతున్నా, దీన్ని ఏకీభవిస్తారా అంటే మేము వాళ్ళ పురోగతి గురించి వాళ్ళకి ఏదన్నా సాయం చేయాలి, కానీ రాజకీయాలలో దీన్ని తీసుకురావద్దు. అంటే కులగనతో ముప్పు రావచ్చు అంటే దేశం మునిగిపోతా మేము ముప్పు రావద్దంటే మేము మనుషులం కదా. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా ఇవాళ మాకు అన్యాయం జరుగుతున్నది. దాన్ని కనిపెట్టిన వాడు ఒక్కడే రాహుల్ గాంధీ. కనుక తప్పనిసరిగా ఇవాళ బండి సంజయ్ అండ్ ఈటెల రాజేందర్ దీనికి జవాబు చెప్పాలి. రాజకీయాల్లో మేము పనికిరామా? ఏది పంచాయతీ రాజులో పనికిరామా? మేయర్లకు పనికిరామా? మండల అధ్యక్షులకు పనికిరామా? ఏది అంటే వాళ్ళు ఎప్పుడో కనిపెట్టినది. రాజకీయంగా వీళ్ళు ఎదిగితే రేపు రాజ్యాధికారంలో పాలు పంచుకుంటారనేది వాళ్ళ ఉద్దేశం, ఆర్ఎస్ఎస్ ఉద్దేశం. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. కులగన జరగాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా కులగన జరగాలి. ఆల్రెడీ మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అదేవిధంగా 150 కోట్లు శాంక్షన్ కూడా చేశారు కులగన గురించి. తొందరగా మొదలు పెట్టమని నేను కోరుతున్నా. ఎందుకంటే మన రాష్ట్రమే మొదలు. ఎందుకంటే 3 రాష్ట్రాలు ఉన్నాయి. హిమాచల్ ఉన్నది, అదేవిధంగా తెలంగాణ ఉన్నది, కర్ణాటక మన దగ్గర చేస్తే
వాళ్ళ నోరు వాళ్ళు కూడా ఆలోచనలు పడతారు. లేకుంటే రేపు రాహుల్ గాంధీ గారు ఏదైతే పార్లమెంట్ లో అపోజిషన్ లీడర్ గా బిల్లు పెడితే మన రాష్ట్రంలో మొదలు జరగాలి. మేము చేసి చూపించినామని రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఏది పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం చేయాలంటే మొదలు పెట్టాలి. అదే విధంగా ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ కూడా అమలు చేయాలని ఆయన ఓబీసీ నాయకుడుగా ఆయన సిద్ధరామయ్య గారు కూడా వచ్చారు. ఆ డిక్లరేషన్ కూడా కులగన జరిగితే మాకు న్యాయం జరుగుతుంది. కులగన మొదలు పెట్టండి. మన రాష్ట్రంలో అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు ఎక్సెప్ట్ ఒక బీజేపీ నాటకం కానీ అన్ని రాజకీయ పార్టీలు కులగన జరగాలని కోరుతున్నారు. ఏదైనా ఆర్ఎస్ఎస్ నిజ స్వరూపం బయటపడ్డది. వాళ్ళు బీసీ ఎస్సీలకు వ్యతిరేకమని తేలిపోయింది. దీని మీద మొన్న మీరు గెలిచినటువంటి ఎవరు బండి సంజయ్ గాని ఈటెల రాజేందర్ మా ఓట్లు లేకుంటే మీరు గెలుస్తారా బాబు? కనుక మేమందరం కూడా బీసీలో ఓట్లేసి ఇవ్వని అగ్ర కులాలకు కూడా మేము బీసీలు వేసినాం. ఎందుకంటే బీసీ రాజ్యం వస్తుంది. రాహుల్ గాంధీ బీసీల గురించి మాట్లాడుతుందని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి బీసీ ఎస్సీలు మైనార్టీలు అందరూ ఓట్లు వేశారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అయింది. దీన్ని మొదలు పెట్టాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కోరుతున్నా. వాళ్ళు జవాబుదారి ఇవాళ మీ నిజ స్వరూపం మీద. ఎందుకంటే నా కూర్చోటే నడుస్తుంది. మీ ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ అక్కడనే ఉంది కాబట్టి దీనికి ఏం జవాబు చెప్తారని అంటున్నా. అంటే మేమంతా కేవలం ఉద్యోగాలలో లేకుంటే మా స్థితిగతులలోనే సాయం చేయాలి. మేము రాజకీయాలకు వరికినామా? రాజకీయం గురించి మాట్లాడొద్దంటారే. మేమేం సాధులం మారే బాబు? మేము కూడా చదువుకున్నాం. మేము కూడా రాజ్యాధికారంలో పాల్పంచుకోవాలని ఆలోచన ఉన్నది. మా ఓట్లయితే కావాలి కానీ మేము రాజ్యాధికారంలో అవసరం లేదు. దానికంటే ముప్పు రావచ్చు. ఏ ముప్పు వస్తుంది? మీ సీట్లు పోతాయా? మీ కుర్చీలు పోతాయా? మీ పరపతి పోతుందా? అరే మేము కూడా మనుషులమే, మాకు కూడా అధికారం ఉన్నది. ఓట్లు వేసేటప్పుడు మా ఇంటికి రారా? మీరు ఓట్లు అడగరా? మేమందరం వేస్తేనే మీరు గెలిచింది కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ నిజ స్వరూపం బయటపడ్డది. అందుగుంచే ఆనాడు రాజ్నాథ్ సింగ్ 2008 లో మొదలు పెడతాని ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళే దాన్ని ఆపిండ్రు. ఇప్పుడు కూడా ఆపుతున్నారు. దీనికి ఇండియా కూటమి రాహుల్ గాంధీ నాయకత్వంలో కులగన జరగాలి. బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలి. అప్పుడే రాజ్యాధికారంలో పాల్పంచుకోవడానికి మేము ఉండదు. అందుకుంటే 90% ఉండే బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతున్నది. 10% న్యాయం వాళ్ళకే లాభం అవుతుందని రాహుల్ గాంధీ మాట్లాడింది వాస్తవం. దీన్ని తప్పనిసరిగా కులగన జరగాలి యావత్తు. అప్పుడే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుగురించి మనం అందరం ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడా బీసీ విద్యార్థులు కానీ ఎస్సీ విద్యార్థులు కానీ అందరూ కూడా కులగన మీద కాన్సన్ట్రేట్ చేయండి. 150 కోట్లు రిలీజ్ చేసి మీరు మొదలు పెడితే ఒక నెల లోపల రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. తొందరగా వేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న అన్ని రాజకీయ పార్టీలు కూడా రోజు పేపర్లు అదే అడుగుతున్నారు. కులగన జరగాలి. ఆ తర్వాత పంచాయతీరాజ్ ఎన్నికలు. ఆర్ఎస్ఎస్ నిజ స్వరూపం పడ్డది. ఆర్ఎస్ఎస్ బడుగు బలైనలకు వ్యతిరేకమని తేలిపోయింది. దాని మీదనే నరేంద్ర మోడీ కూడా బీసీ ప్రధానమంత్రి అంటాడు కానీ బీసీలకు ఇప్పటి వరకు ఏం సాయం చేయలే. వాళ్ళ ఆలోచన వేరు. బడుగు బలైన వర్గాలు అనగలొక్కాలే, కోటీశ్వరులను పైకి తేవాలనేది ఆర్ఎస్ఎస్ ఆలోచన. అదే విధంగా నరేంద్ర మోడీ ఆలోచన. ఏదైనా ఇవాళ కులగన జరుగుతూనే మనం ప్రజలకు న్యాయం చేసిన వల్ల అయితే ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశం గ్రామాల్లో తీసుకుపోవాలని ప్రతి పౌరుడు ప్రతి శ్రీను కోరుతున్నా.